హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ మరియు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి, అవార్డుల గురించి అండ్ ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల గురించి, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం మే 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం ఈరోజు చూడబోతున్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మెయిన్గా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశం, దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ ఆన్ వీల్స్ పేరుతో ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఈరోజు వార్తల్లో నిలిచింది. అదొక ప్రాంతం అనేది వార్తల్లో నిలిచింది. అదేంటి అంటే మనకి ఒక ప్రత్యేకమైన వ్యాక్సినేషన్ కోసం ప్రారంభించబడినటువంటి ఒక ప్రాంతం. మెయిన్గా మనం తీసుకుంటే వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అని చెప్పి మనం బిఫోర్ క్లాసెస్లో కూడా ఒక కరెంట్ అఫైర్స్లో ఒక డే డిస్కస్ చేసాం. మెయిన్గా తీసుకుంటే వారి ఇంటి వద్దకే వారికి కావాల్సినటువంటి ఆక్సిజన్ను సరఫరా చేసే ప్రక్రియనే ఆన్ వీల్స్ అంటాం, ఆక్సిజన్ ఆన్ వీల్స్ అన్న. సో అలాగే ఈరోజు మరొక ప్రాంతం వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అనే పేరుతోటి వార్తలు నిలిచింది. మెయిన్గా మనం తీసుకుంటే అది ఎక్కడ, ఏ ప్రాంతం అంటే మహారాష్ట్రలోని పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి ప్రాంతంగా పేరు పొందింది. ఎందుకు అంటే మనకి అందరికీ తెలుసు, మే 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మన భారతదేశంలో ప్రారంభించారు. కానీ అది ప్రారంభించాలనుకున్నారు కానీ అంతగా దాన్ని ఆరంభం అయితే జరగలేదు. ఈ రోజు అంటే మే 3 నుంచి దానిని ఆరంభించడం అనేది అయితే జరిగింది. కానీ అది అందరికీ కూడా అందుబాటులోకి రావాలి అంటే మెయిన్గా మనం తీసుకుంటే వయసులో ఉన్నవారైతే ఓకే, కానీ లేదు అంటే ముసలి వారు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, అండ్ మంచమునకే పరిమితమైనటువంటి వివిధమైన వ్యాధులతో ఉన్నటువంటి వారు కావచ్చు. సో వీరందరికీ కూడా చాలా కష్టతరమైనటువంటి విషయంగా మారింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఉపయోగించినటువంటిదే వ్యాక్సిన్ ఆన్ వీల్స్, ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్నాం. అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఆ ప్రత్యేకత అంటే ఏంటి అంటే, ఎవరైతే వ్యాక్సిన్ ఇలా వేయించుకోలేకపోతున్నారో అండ్ వేయించుకున్నా కానీ వారికి అనుకూలంగా లేకపోయిందో, సో అలాంటి వారందరి కోసం కూడా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలం లేకపోవడంతో అలాంటి వారి కోసం ఈ వ్యాక్సిన్ను నేరుగా వారి ఇంటి వద్దకే తీసుకురావాలి అని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియ ఆలోచనలతోటి ప్రారంభించినటువంటి కార్యక్రమమే ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఉపయోగించినటువంటి రాష్ట్రం ఆర్ ప్రాంతం ఏది అంటే మనకి మహారాష్ట్రలోని పూణే మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేక వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆరంభించి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక ముఖ్య అంశంగా పేర్కొంటాం. సో ఇలాంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఎవరు చేశారంటే పూణే మున్సిపల్ కార్యక్రమం. ఆన్ వీల్స్ మీన్స్ మనకి మొబైల్ కార్యక్రమం. మనం లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. వ్యాక్సిన్ అని కాకుండా ఆక్సిజన్ ఆన్ వీల్స్ అంటే వారి యొక్క మొబైల్ యాప్లోనే ఫైండర్స్ అనే యాప్స్ ద్వారా వారు దానిని కనుగొనడం జరిగింది అండ్ వారి ఇంటి వద్దకే దానిని అందించడం జరుగుతుంది. సేమ్ మనకి అలానే తీసుకుంటే ఆక్సిజన్, అలానే ఇప్పుడు వ్యాక్సిన్ ఆన్ వీల్స్ మీన్స్ మొబైల్ ద్వారా వారి యొక్క అవసరాలను గుర్తించి ముందుగానే వారి ఇంటికి ఈ వ్యాక్సిన్ అందజేసే ప్రక్రియనే మనం వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అని చెప్పంట. ఇందులో భాగంగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి ఈ వెహికల్స్ను మొదటి విడతగా 15 ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. సో ఎట్ ద సేమ్ టైం మనం తీసుకుంటే ఈ విడతకు ఎటువంటి వారు అవసరం అంటే డాక్టర్ అనేవారు తప్పనిసరిగా ఉండవలసిన వారుగా ఉంటాం కాబట్టి ఒక డాక్టర్ అండ్ ఒక నర్స్ని అండ్ ఒక డ్రైవర్ని వీటికి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి మెయిన్గా తీసుకుంటే అవసరమైనటువంటి మేరకు ప్రజలకు అందుబాటులోకి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి ప్రాంతం ఏది అంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్. ఈ పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి కార్యక్రమమే మనకి వ్యాక్సిన్ ఆన్ వీల్స్, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ అని కూడా చెప్తాం. మెయిన్గా మన అభ్యర్థులు గమనించాలి, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎక్కువగా కూడా మన గత నెల నుంచి కరెంట్ అఫైర్స్లో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి బిట్స్ రావడం అనేది జరుగుతుంది. సో పోటీ పరీక్షల్లో కూడా మనకి ఎక్కువగా వీటిపై శ్రద్ధ వహించాలి. ఎందుకోసము అంటే
ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ దేశంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఎకనామికల్గా కావచ్చు అండ్ ప్రజల పరంగా కావచ్చు, ప్రతి ఒక్క మార్పుకి కారణం ఏంటి అంటే ఒక కరోనా. సో దానికి సంబంధించినటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు అండ్ అభ్యర్థులు ఎవరైనా సరే దానిపై ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఆ ఆ కోవిడ్కి సంబంధించి కూడా ఎక్కువ శాతం మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో. సో ఈ విధంగా ఈరోజు వ్యాక్సిన్ అండ్ వీల్స్ అనే పేరుతోటి వార్తలు నిలిచేటువంటి ముఖ్య అంశంగా మనకి మహారాష్ట్రలోని పూణే అనే ప్రాంతం, పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారు వార్తలు నిలవడం జరిగింది. సో రాష్ట్రంలోనే కాదు, ఇట్లా దేశంలో కూడా ప్రతి చోట కూడా ఇటువంటి వ్యాక్సిన్ అండ్ వీల్స్ అనే ప్రక్రియను కనుక ప్రారంభిస్తే అతి త్వరగానే అతి తొందరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది దేశం మొత్తం కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకోసము అంటే దానిని తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి అందుబాటులో లేనటువంటి వారు ఎందరో ఉన్నారు కాబట్టి, సో అటువంటి వారికి ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక గొప్ప కార్యక్రమమే, ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమమే మనకి వ్యాక్సిన్ ఆన్ వీల్స్. సో అటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలోని మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం. ప్రాంతం వచ్చేసరికి మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే మున్సిపల్ కార్పొరేషన్. సో వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ వ్యాక్సిన్ అండ్ వీల్స్ అనేది విజయవంతం సాధించింది. సో ఈ విధంగా ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి జర్మనీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఈరోజు వార్తలో నిలిచింది. ఆ కీలక నిర్ణయం ఏంటి అంటే మన దేశంలోని కోవిడ్ సిచ్యువేషన్ని ప్రస్తుతం వారు చూసి దాన్ని బట్టి వారు తీసుకున్న ఒక నిర్ణయం ఎంతో ఒక వార్తల్లో ఉన్నతంగా నిలబడింది. మెయిన్గా తీసుకుంటే మన దేశంలోని ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దేశానికి ఉన్నటువంటి కొరత ఏది అంటే ఆక్సిజన్. సో ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడిన దేశంలో మన దేశం కూడా ఉంది. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకొని జర్మన్ దేశం నుండి, మెయిన్గా మనకి జర్మన్ దేశంలో మొబైల్ ఆక్సిజన్ కంటైనర్స్ని కావచ్చు అండ్ ప్లాంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి జర్మన్ దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. జర్మన్ దేశం కూడా అందుకు అంగీకరించడం అనేది జరిగింది. మెయిన్గా మనకి తీసుకుంటే జర్మన్ దేశం నుండి మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్స్ను మన దేశానికి తరలించుకోవడం అనేది జరిగింది. దీని కొరకు ఏం చేశారు అంటే ఈ ప్రస్తుతం మనకి ఈ జర్మన్ యొక్క మెయిన్ అధికారి ఎవరు అంటే అంజెలా మెర్కెల్ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్, అభ్యర్థులు గమనించాలి. ఎక్కువ శాతం మనకి నేమ్స్ అనేది అధిపతి ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి ఎవరు అండ్ దీనికి సంబంధించి బిట్స్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది పోటీ పరీక్షల్లో. సో మెయిన్గా ప్రస్తుతం జర్మన్ దేశపు అధికారి ఆర్ అధిపతి ప్రెసిడెంట్ ఎవరు అంటే అంజెలా మెర్కెల్ గారు. సో వారి నుంచి ఆమోదం పొందడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ ఆక్సిజన్ కంటైనర్స్ ప్లాంట్స్ని మాత్రమే కాకుండా ఆ జర్మన్ ప్రభుత్వం భారత్కు సహాయార్థం జర్మన్ ఆర్మీని కూడా రంగంలోకి దించడం అనేది జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ దేశం మనకి వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కావచ్చు సహాయార్థం ఆర్మీని రంగంలోకి దించారంటే జర్మన్ ప్రభుత్వం. సో ఆ జర్మన్ ప్రభుత్వం ఇందులో భాగంగానే తార్స్టక్ వెబర్ అనే ఒక ప్రత్యేక విమానంలో ఇండియాకు ఆక్సిజన్ ప్లాంట్స్ను అండ్ కంటైనర్స్ను పంపించడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా వారితో పాటుగా 120 వెంటిలేటర్స్ని కూడా పంపించడం అనేది జరిగింది. టోటల్గా ఒక అధికారిని అండ్ ఒక ఆక్సిజన్ ప్లాంట్స్ని అండ్ 120 వెంటిలేటర్స్ని భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసింది జర్మనీ దేశం. సో త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అనేది రావడం అనేది జరగబోతుంది. మెయిన్గా తీసుకుంటే మనకి బిట్స్ అనేది ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే ఇక్కడ ఏ దేశం సహాయార్థం ఆర్మీని రంగంలోకి దించింది, ఆ దేశం ఏది అంటే మనకి జర్మన్ దేశం. అండ్ ఆ జర్మన్ దేశంలోని ఆర్మీ యొక్క మొట్టమొదటి ప్రధాన అధికారి ఎవరు అంటే తార్స్టన్ వెబర్ అనేటువంటి ఒక అధికారి. సో ఆయనను భారతదేశం కోసం సహాయార్థం పంపించడం అనేది జర్మన్ దేశం చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తంగా ఎన్ని ప్లాంట్స్ని మన దేశానికి తరలించారంటే ఒక ఆక్సిజన్ ప్లాంట్ని అండ్ 120 వెంటిలేటర్స్ని కూడా పంపించడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్, మనకి ఎన్ని వెంటిలేటర్స్ని మన భారతదేశంలోకి పంపించారు అంటే 120 వెంటిలేటర్స్ని పంపించడం అనేది జరిగింది. సో ఈ విధంగా జర్మనీ ప్రభుత్వం భారత్తో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం, భారత్ పట్ల వారు తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్య అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే SIDBA. చాలా చాలా ఇంపార్టెంట్, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి. సో ఆ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈరోజు ముఖ్యంగా ఒక అంశంగా వార్తలను ఇచ్చింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. అండ్ ఈ లక్నోలో మనకి మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి దేనిని ఒక అధికరణను ప్రారంభించడం అనేది జరిగింది. అది ఏంటి అంటే పిఎం స్వనిధి. ఈ పిఎం స్వనిధి అంటే ఏంటంటే వీధి వ్యాపారుల కొరకు సహాయం కోసం వారిని ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది అని అంటే SIDBI. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశంలోని ఒక ఉన్నతమైన దేశంలో మెయిన్గా రుణాల కోసం ఉపయోగించేటువంటి బ్యాంక్స్లో అత్యున్నతమైన బ్యాంక్గా తీసుకుంటాం స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి. నాబార్డ్ ఇలా ఎలా అయితే తీసుకుంటాం అలాగే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చిన్న తరహా మధ్య తరహా వ్యాపారుల కొరకు ఉపయోగించేటువంటి బ్యాంకే మనకి ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్. ది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఒక ప్రక్రియ కార్యక్రమం ఏది అంటే పిఎం స్వనిధి. వీధి వ్యాపారుల సహాయార్థం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఏది అంటే SIDBI. అండ్ మనకు మెయిన్గా తీసుకుంటే ఈ SIDBIలో 2 ప్రత్యేక రుణాలను ఏర్పాటు చేసింది. ఆ 2 ఏంటి అంటే మనకి శ్వాస్ అండ్ ఆరోగ్. అసలు మెయిన్గా మనం తీసుకుంటే మనకి పోటీ పరీక్షలలో ఎటువంటి బిట్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే ఎప్పుడైనా సరే ఒక బ్యాంకు గురించి కావచ్చు, ఇంకొక సంస్థ గురించి కావచ్చు, ఒక ప్రాంతం గురించి కావచ్చు, ఏదైనా వారు ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఆ ఒక నేమ్ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఏంటి, సో దీనిపై ఎక్కువ శ్రద్ధ పాటించాల్సిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి శ్వాస్ అండ్ ఆరోగ్య. సో ఈ శ్వాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అండ్ ఆరోగ్య అంటే ఫుల్ ఫామ్ ఏంటి, దీన్ని ఎప్పుడు ఆరంభించారు, ఏ ప్రాంతంలో ఆరంభించారు, ఎక్కడి నుంచి దీనిని మొదలు పెట్టారు, సో వీటిపై ఎక్కువగా మనం చూడవలసి ఉంటుంది. ప్రస్తుతం మనం తీసుకుంటే శ్వాస్ సిద్ధి అసిస్టెన్స్ టు మీ MS and me for recovery and organic growth during the COVID-19 situation. మెయిన్గా మనం తీసుకుంటే ఈ శ్వాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే సిద్ధి అసిస్టెంట్ హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ వార్ అగైనెస్ట్ COVID-19. అండ్ ఆరోగ్య అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిద్ధి అసిస్టెంట్ టు మెస్ అండ్ మీ ఫర్ రికవరీ అండ్ ఆర్గానిక్ గ్రోత్ డ్యూరింగ్ ది COVID-19 సిచ్యువేషన్. మనకి ఎందుకు అంటే ఆ యొక్క కార్యక్రమం పేరును బట్టే దాని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే శ్వాస్ సిద్ధి అసిస్టెంట్ హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ వార్ అగైనెస్ట్ ది COVID-19 సిచ్యువేషన్. COVID-19 సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధం అంటే దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలను ఏ విధంగా మనం ఈ బ్యాంక్ ఆధారంగా ఇచ్చే రుణాల ఆధారంగా మనము దానిని బిల్డ్ చేసుకోగలం అని చెప్పే అలాంటి అంశమే మనకి శ్వాస అని చెప్పుకుంటాం. అండ్ ఆరోగ్ దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసరికి సిద్ధి అసిస్టెంట్ టు MS అండ్ మీ ఫర్ రికవరీ అండ్ ఆర్గానిక్ గ్రోత్ డ్యూరింగ్ ది కోవిడ్ సిచ్యువేషన్. రికవరీ రేట్ని పెంపొందించుకోసం కోసం. సో ఇలా మనకి టోటల్గా 2 రకాల రుణాలను సిద్ధి బ్యాంక్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అందించడం జరుగుతుంది. సో ఇలా మనకి మెయిన్గా తీసుకుంటే సిద్ధి బ్యాంక్ అనేది వార్తలో నిలిచింది. మనకి ఈ ఆరోగ్య అండ్ శ్వాస అనేది ప్రత్యేక రుణాలతో ఈరోజు వార్తలో నిలిచింది. ఆ బ్యాంక్ ఏది అని చెప్పి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అదేంటి అంటే మనకి సిద్ధి బ్యాంక్. అసలు ముఖ్యంగా మనకి ఈ 2 కార్యక్రమాల యొక్క ఈ 2 రుణాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి తీసుకుంటే ఈ రెండింటి ముఖ్య ఉద్దేశం ఆక్సిజన్ తయారు చేసినటువంటి ఉద్దేశించినటువంటి సంస్థలకు ఉపయోగకరంగా మార్చబడే ఒక సంస్థనే మనకి సిద్ధి బ్యాంక్. అంటే ఆక్సిజన్ తయారీకి కావచ్చు, దాని యొక్క ప్రక్రియ కోసం కావచ్చు, అవసరమైనటువంటి నీడ్స్ను అందజేసే విధంగా ఒక సంస్థ పనిచేస్తుంది అంటే ఆ సంస్థ ఏది అంటే మనకి సిద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ సంస్థ ఆధ్వర్యంలో మనకి ఆక్సిజన్ని తయారు చేయడం కోసం రుణాలను అందించే ఒక సంస్థగా మనం దీనిని తీసుకుంటాం. ఈ విధంగా మనకి సిద్ధి బ్యాంక్ అనేది వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశం ఏది అంటే 5 అసెంబ్లీ స్థానాలకు చెందినటువంటి ఎన్నికలు. సో ప్రస్తుతం మనకి లాస్ట్ క్లాస్లో కూడా చూసాం కరెంట్ అఫైర్స్లో 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్ని అసెంబ్లీ స్థానాలు మనకి ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి అండ్ ప్రస్తుతానికి ఎవరు గెలుపొందారు అంటే అప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఆధారంగా మనం దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు మనకి పూర్తి ఫలితాలు అనేది వెలువరించడం అనేది జరిగింది ప్రభుత్వం. సో టోటల్గా చూద్దాం. 5 అసెంబ్లీ చెందినటువంటి ఎన్నికలు ఏవి అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం
అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి పుదుచ్చేరి. సో ఈ 5 అసెంబ్లీలకు ఎన్నికలు అనేవి జరగడం అనేది జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అండ్ తెలంగాణ స్టేట్లో వచ్చేసరికి 234 అసెంబ్లీ స్థానాలు. అండ్ కేరళలో వచ్చేసరికి 140, అస్సాం 126 అండ్ పుదుచ్చేరి 30. సో ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మాత్రం మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. టోటల్గా 294 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది మనకి వెస్ట్ బెంగాల్కి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది వెస్ట్ బెంగాల్ అంటే ఏఐటీసీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో అంటే మమతా బెనర్జీ గారు ఇప్పటి వరకు కూడా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏఐటీసీ మమతా బెనర్జీ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టారు. ప్రస్తుతం కూడా ఆవిడే విజయం సాధించి ఈసారి కూడా మనకి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. టోటల్గా మనకి 3 సార్లు అంటే 2011, 2016, 2021 అంటే వరుసగా 3 సార్లు కూడా ఏఐటీసీ గారే అంటే మమతా బెనర్జీ గారే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. మొత్తంగా తీసుకుంటే 294 స్థానాలలో 215 స్థానాలను గెలుపొందారు. కానీ మెయిన్గా ఆపోజిట్ పార్టీ ఏది అంటే బీజేపీని తీసుకుంటా. ఈ బీజేపీ అనేది మనకి 2011లో తీసుకుంటే 1 స్థానం గెలుపొంది. అండ్ 2016లో తీసుకుంటే 3 స్థానాలను గెలుపొంది. అండ్ అలాగే ఇప్పుడు తీసుకుంటే మనకి మొత్తంగా 75కు పైగా అసెంబ్లీ స్థానాలను గెలుపొంది విజయం సాధించినట్లుగానే తెలుస్తుంది. ఎందుకు అంటే ఉన్నటువంటి తన అపజయాన్ని గెలిచింది. ఫస్ట్ వచ్చేసరికి 2011 అండ్ 2016తో పోల్చుకుంటే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో మెయిన్గా 215 సీట్స్ని గెలుచుకొని మమతా బెనర్జీ గారు ఈరోజు దానిని ప్రారంభించడం అనేది జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ మెయిన్గా మనకు తీసుకుంటే నంది గ్రామంలోని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మమతా బెనర్జీ గారు ఓడిపోవడం అంటే చాలా తక్కువ తేడాతోనే ఓడిపోవడం అనేది జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటి అంటే మమతా బెనర్జీ గారు కనుక సీఎంగా కొనసాగించబడాలి అంటే 6 నెలల తరువాత వారు ఆ విధంగా కొనసాగించబడాలి అంటే ఏదో ఒక స్థానంలో వారు ఎమ్మెల్యేగా కావచ్చు, వారు ఏదో ఒక పదవిని అనేది వారు స్వీకరించాలి. సో అటువంటి సమయంలో మాత్రమే వారు సీఎంగా కంటిన్యూ అనేది అవుతారు. ప్రస్తుతం మాత్రం వారు ఆ సీఎంగా పదవి స్వీకారం చేపట్టడకు అర్హులు కనుక దాన్ని చేపడతారు. కానీ గడిచిన 6 నెలల తరువాత మాత్రం వారు ఖచ్చితంగా ఒక పదవిని స్వీకరించాలి. సో ఆ పదవిని స్వీకరిస్తే మాత్రమే వారు సీఎంగా కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది మనకి మెయిన్గా తీసుకుంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఏఐటీసీ అండ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గారు గెలుపొందడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి అదే అంశంలో నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలు ఏది అంటే తెలంగాణ మనకి మెయిన్గా తీసుకుంటే తమిళనాడు అనేది మనకి టోటల్గా 234 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయి. అండ్ 234 అసెంబ్లీ స్థానాలకు గాను 160 స్థానాలను సొంతం చేసుకున్న పార్టీ ఏదంటే డిఎంకే పార్టీ. ఈ డిఎంకే పార్టీ ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు నూతనంగా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్న వారు ఎవరు అంటే స్టాలిన్ గారు. బట్ ఇప్పటి వరకు కూడా అంటే బిఫోర్ మనకి ఎవరున్నారంటే ఏఐడిఎంకే ఎడప్పాడి పళనిస్వామి గారు ప్రస్తుతం వరకు కూడా సీఎంగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం ఎవరు దాన్ని సొంతం చేసుకున్నారంటే 160 స్థానాలు గెలుచుకుని డిఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. స్టాలిన్ గారు సీఎంగా పదవీ స్వీకారం నూతనంగా ప్రారంభం అనేది కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేరళలోని అధికారం కొనసాగుతుంది. పినరన్ విజయ్ గారు ఎన్డీఎస్ పార్టీని గెలుపొందించారు. టోటల్గా 100 స్థానాలకు గాను 140 స్థానాలకు గాను 99 స్థానాలకు పైగా గెలిచి ఈరోజు ఆయన పినరన్ విజయన్ గారు ఎన్డీఎస్ పార్టీని గెలిపించి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో మొత్తం మనకి టోటల్గా 126 స్థానాలు అనేవి ఉన్నాయి. సో ఈ 126 స్థానాల్లో మెయిన్గా మనకి బీజేపీ పార్టీ అనేది విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. సర్దానంద సోనోరంజన్ గారు విజయం సాధించి సీఎంగా పదవి స్వీకారం అనేది చేయనున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుదుచ్చేరి ఇండియన్ కూటమిని గెలిపించారు. మెయిన్గా మనకు తీసుకుంటే ఇండియన్ కూటమిలో టోటల్గా 30 స్థానాల్లో 26 స్థానాలకు పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. మెయిన్గా మనకు తీసుకుంటే అసలు ఈ ఇండియన్ పార్టీ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు కదా, సో వాళ్ళనే మనకి ఇండియన్ పార్టీ అని చెప్పండి. టోటల్గా తీసుకుంటే మనకి ఈ అధికరణ అంటే సీఎంగా ఎలా నిర్ణయించబడతారు, ఒక పార్టీ గెలుపొందింది అని మనకి ఎలా అంటే
మొత్తంగా మనం తీసుకుంటే వచ్చినటువంటి మొత్తం స్థానాల్లో సగముకు +1 ఉంటే ఆ పార్టీ ఏదైనా సరే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ఒక రూల్ని కలిగి ఉంటుంది, ప్రభుత్వానికి ఆ అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి మెయిన్గా ఈ విధంగా పార్టీలు అనేవి ప్రభుత్వాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో అండ్ మనకి అదేవిధంగా మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ స్టేట్లో నాగార్జున సాగర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరు గెలుపొందారంటే వేముల భగత్ గారు గెలుపొందడం అనేది జరిగింది. సో వారు ఈరోజు నాగార్జున సాగర్లో గెలుపొందారు. అండ్ నెక్స్ట్ తిరుపతిలో వచ్చేసరికి గురుమూర్తి గారు గెలిచారు. వైసీపీ పార్టీ నేత అటువంటి గురుమూర్తి గారు ఈరోజు విజయం సాధించడం అనేది జరిగింది. సో టోటల్గా ఇవి మనకి ఈరోజు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు కావచ్చు అండ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు, ఎవరు గెలిచారు, ఎవరు పార్టీని ప్రభుత్వం ఫామ్ చేసింది, సో ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఉన్నటువంటి స్థానాలు ఏంటి. మెయిన్గా తీసుకుంటే మనం ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయి అండ్ ఎన్ని స్థానాలు వీరు గెలుపొందారు అనేది మనకు సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ పాలిటీ పరంగా తీసుకుంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రతి పార్ట్లో కూడా ఒక నెంబరింగ్ అనేది మనకి పాలిటీలో చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. సో అభ్యర్థులు గమనించాలి, ఒక పోటీ పరీక్షలో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కేవలం ఒక కరెంట్ అఫైర్స్గా మాత్రమే దీనిని మీరు తీసుకోకుండా పాలిటీ పరంగా కూడా దాన్ని రీచెక్ అనేది మనం చేసుకుంటే మన యొక్క పాలిటీ కంప్లీషన్కు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా తీసుకుంటే మనకి పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్గా తీసుకుంటాం. సో దాంట్లో మనకి ఎక్కువగా యూస్ఫుల్గా ఉండే విధంగా అనేది ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ఈ విధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ముఖ్యమైన అంశాల్లో వార్తల్లో నిలిచినటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే సెంట్రల్ ఏషియాలోని ఉన్నటువంటి 2 దేశాలు. మెయిన్గా మనకు తీసుకుంటే ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి 2 దేశాల్లో ముఖ్యమైనది ఏది అంటే 2 దేశాలు కాల్పుల ఫైరింగ్లో వార్తల్లో నిలిచాయి. ఆ 2 దేశాలు వచ్చేసరికి కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్. సెంట్రల్ ఏషియన్కు సంబంధించినటువంటి 2 దేశాలు అని చెప్పాం. కానీ ఈ 2 దేశాలు ఒకప్పుడు కూడా ఒక ప్రాంతాలుగా పిలువబడేటువంటి ఈ ప్రాంతాలు తరువాతి కాలంలో దేశాలుగా మార్చబడ్డాయి. ఎలా అంటే మనకి సావియట్ యూనియన్ అండ్ యుఎస్ఎస్ఆర్గా ఉండేటువంటి ఈ ప్రాంతాలు ప్రస్తుతం యుద్ధాల సమయంలో స్వతంత్ర దేశాలుగా వారికి వారే ఉద్భవించడం అనేది జరిగింది. సో అలాంటి దేశాల్లో 2 దేశాలు వాటికై ఫామ్ అయిన దేశాలు ఏవి అంటే కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో ఒకప్పుడు సోవియట్ యూనియన్ ప్రాంతాలుగా ఉండేటువంటి ఈ 2 ప్రాంతాలు కూడా మనకి ఉన్నటువంటి వివాదాల మధ్య ఇప్పుడు వాటిని దేశాలుగా ఏర్పడడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ 2 వివాదాలకు కారణమైనటువంటి ప్రాంతం ఏది అంటే కార్క్రాఫ్ట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. 2 వివాదాస్పదమైనటువంటి యుద్ధ నౌకలకు ఆ యుద్ధాలు జరుగుటకు కలిగిన ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఆ కారణమైనటువంటి ప్రాంతం ఏది అంటే కార్క్రాఫ్ట్స్ అంటాం. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం సమయంలో 40కి పైగా సైనికులు మరణించడం అనేది జరిగింది. ఆ 160కి పైగా గాయాలు బారిన పడడం కూడా జరిగింది సైనికులు అనేవారు. మెయిన్గా తీసుకుంటే ఇలాంటి సమయంలో ఈ 2 దేశాలు ముందడుగు వేసి కాల్పుల విరమణ ఒప్పందం ఆ శాంతి ఒప్పందంపై సైన్ చేయడం అనేది జరిగింది. ఈ రెండిటి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధ బేరీ కారణంగా చనిపోయినటువంటి మరణాల సంఖ్య కావచ్చు, ఆర్మీ సంఖ్య కావచ్చు అండ్ గాయపడిన వారి సంఖ్య. సో వీటన్నిటిని చూసి తర్వాత ఆ 2 ప్రభుత్వాలు కూడా ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ 2 మనకి వదిలివేద్దాం, టోటల్గా కాల్పుల విరమణ చట్టం ఆ శాంతి ఒప్పందంపై ఈ యుద్ధాలు ఈ వివాదాస్పదమైనటువంటి గొడవలు అనేది ఇకపై ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఇవి 2 దేశాలు కూడా ఇరువురు ఒక కీలక నిర్ణయం ఒక ఒప్పందంపై సైన్ చేయడం అనేది జరిగింది. అదే మనకి కాల్పుల విరమణ చట్టం, ఆ కాల్పుల విరమణ ఒప్పందం అండ్ మెయిన్గా తీసుకుంటే శాంతి ఒప్పందం. సో ఈ 2 ఒప్పందాలను బేస్ చేసుకొని వాటిని వదిలివేయడం అనేది జరిగింది. ఈ విధమైనటువంటి ఒప్పందం ద్వారా ఈ రోజు వార్తలో నిలిచినటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే డాన్స్ ఫ్లై, దువ్వెన అనే చెప్పే ఒక ఫ్లైయర్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. 2 కొత్త రకం డాన్స్ ఫ్లైని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ 2 రకాల డాన్స్ ఫ్లైయర్స్ ఏంటి అంటే యూఫియా డోత్స్ గ్యారంటీస్ అండ్ యూసియా స్పారో గిస్తార్. మెయిన్గా మనం తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన చిన్నప్పటి కాలంలో ఉన్నటువంటి ఒక డాన్స్ ఫ్లైని మనం చూసి ఉంటాం. దాంతో మనం మెయిన్గా థ్రెడ్స్ కట్ ఆడుతూ ఉంటారు చాలామంది, వాటితో గేమ్స్ ఆడడం అనేది జరుగుతుంది. సో అలాంటి ఒక ఫ్లై అనేది ఈరోజు డాన్స్ ఫ్లైగా పేరు పొందింది. మెయిన్గా తీసుకుంటే మనం డాన్స్ ఫ్లై అంటే మన చిన్ననాటి కాలంలో దాని రకమే, కానీ దాంట్లో మనకి టోటల్గా
కనీసం 876 రకాలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ 876 రకంలో అత్యున్నతమైనటువంటిది అండ్ అతి ఇంపార్టెంట్ అయినటువంటిది మనకి ఈ డ్యాన్స్ ఫ్లై. సో దానికి మనం మెయిన్గా దాని యొక్క నేమ్స్ అనేది తీసుకుంటే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. యూఫియా థోస్ గ్యారంటీస్ అండ్ యూఫియా స్పారోగిస్తర్. సో ఈ రెండు కూడా మనకి ఈ డ్యాన్స్ ఫ్లైస్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో వీటిని ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆర్ మహారాష్ట్రలోని సూరా జిల్లాలో వీటిని కనుగొనడం అనేది జరిగింది. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్ అనేది వీటి మధ్య మనకి దూరం వాటి మధ్య గ్యాప్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి చోట కొత్త రకమైనటువంటి కప్పలు కావచ్చు, పాములు కావచ్చు, పురుగులు కావచ్చు, అలా వాటి మధ్య ఉండడం అనేది జరుగుతుంది. సో అటువంటి ప్లేసెస్లో మనకి ఈ డ్యాన్స్ ఫ్లై అనే దువ్వెన అనే చెప్పే ఈ రకపు జీవిని కనుగొనడం అనేది సైంటిస్టులు జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనకి త్వారన్ కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ సైంటిస్ట్, దీనిని ఫైండ్ అవుట్ చేసినటువంటి సైంటిస్టులు ఏ సంస్థకు చెందిన వారు అంటే త్వారన్ కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ సైంటిస్టులు అనేవారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. మెయిన్గా మనకి ఈ సంస్థ యొక్క పేరు అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇది ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారు అంటే TNHS త్వారన్ కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ సైంటిస్టులు దీనిని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా మనకి ఇది ఏ రాష్ట్రానికి చెందిన సైంటిస్టుల ద్వారా కనుగొనబడింది అంటే కేరళ రాష్ట్రానికి చెందిన సైంటిస్టులు. సో గాయస్, ఎక్కువగా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి అంటే పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ కూడా చూస్తే మనకి వార్తల్లో నిలిచినటువంటి ఈ డ్యాన్స్ ఫ్లై అనేది మనకి ఎన్ని రకాలు అని చెప్పి అడగడం జరుగుతుంది. అండ్ దాని యొక్క నామధేయం అంటే పేరు ఏంటి అని చెప్పి అడగడం జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే మనకి 2 రకాల ఫ్లైస్ అనేవి కనుగొనడం జరిగింది. అవి ఏంటి అంటే యూఫియా థోస్ గ్యారంటీస్ అండ్ యూఫియా స్పారోగిస్తర్. సో ఈ 2 జీవులు కూడా ఎక్కువగా డ్యాన్స్ ఫ్లైగా పేరు పొందే. అండ్ నెక్స్ట్ వీటిని కనుగొన్నటువంటి సంస్థ ఏది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే త్రావెన్ కోర్ నేచర్ హిస్టరీ సొసైటీ యూనియన్ సైంటిస్టులు అనేవారు దీనిని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ దీనిని కనుగొనడం జరిగిందంటే మహారాష్ట్రలోని సూరా జిల్లా వెస్టర్న్ ఘాట్స్లో దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఏ రాష్ట్రానికి చెందినటువంటి సైంటిస్టులు కనుగొన్నారు అని చెప్పి అడగడానికి పాసిబుల్ లేదు. సో అలాంటి టైంలో ఎవరు కనుగొన్నారు అంటే మనకి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి సైంటిస్టులు దీన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు ఈ విధంగా డ్యాన్స్ ఫ్లై దువ్వెన అనే పేరుతో వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మాలెస్ట్ బ్లాక్ హోల్ యూనికార్న్ అనే ఒక పేరుతో నిలిచినటువంటి ఒక బ్లాక్ హోల్ అనేది ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. ఈ యూనికార్న్ బ్లాక్ హోల్ అనేది సూర్యునికి 3 times లో మాస్లో ఉండడం అనేది జరుగుతుంది. సో 3 వంతుల సూర్యునికి అనేది ఈ లో మాస్లో దీని యొక్క వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. దానికి యూనికార్న్ అనే పేరు అనేది పెట్టడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఇది సూర్యునికి అతి దగ్గరలో అతి చేరువలో ఉన్నటువంటి ఒక గ్రహంగా మనం దీన్ని తీసుకుంటాం. ఈ యూనికార్న్ బ్లాక్ హోల్ అని చెప్పే ఇది మనకి సూర్యునికి కాకుండా భూమికి ఎంత చేరువలో ఉంది అంటే 1500 లైట్ ఇయర్స్ దూరంలో మనకి దీనిని ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే ఇది పాలపుంతకు అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహంగా తీసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్పేస్ సంబంధంగా ఉన్నటువంటి అండ్ గ్రహాలకు సంబంధించినటువంటి కూడా ఎక్కువగా పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న వారు శ్రద్ధ పెట్టాలి. అలా తీసుకుంటే మనకి ఈ స్మాలెస్ట్ బ్లాక్ హోల్ యూనికార్న్ అని చెప్పేటువంటి ఇది మనకి సూర్యునికి కావచ్చు 3 times లో మాస్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ భూమికి తీసుకుంటే 1500 లైట్ ఇయర్స్ దూరంలో దీన్ని ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క పేరు ఏంటి అని అడిగే పాసిబిలిటీ ఉంది. సో యూనికార్న్ అనే పేరు. మెయిన్గా తీసుకుంటే మనం ఇది అతి దగ్గరగా ఉన్నటువంటి ఏ గ్రహానికి ఇది అతి దగ్గరగా అతి చేరువగా ఉంది అంటే పాలపుంత గ్రహానికి అతి దగ్గరగా ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా తీసుకుంటే ఇలా మనకి స్మాలెస్ట్ బ్లాక్ హోల్ అని చెప్పి ఈరోజు వార్తలు నిలిచినటువంటి అంశంగా దీన్ని తీసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్సెస్ ఇందాకే చెప్పాం లాస్ట్ క్లాస్లో కూడా మనం స్పేస్కి సంబంధించి కావచ్చు, అంతరిక్ష యానానికి సంబంధించి కావచ్చు, మెయిన్గా మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో మనకి ఈ అంతరిక్షాలకు సంబంధించి కానీ ఈ విమానాలకు సంబంధించి కానీ ఎక్కువగా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అటువంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ సాధించాలి. మెయిన్గా ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్లో చూస్తే స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక సంస్థ అధిపతి ప్రపంచంలోని దేశాలకు సాధించినటువంటి ఘనత, అటువంటి ఘనత సాధించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే అమెరికా దేశం. ఎలాన్ మస్క్ అని చెప్పే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఆధీనంలో
ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు కూడా అమెరికా అంతరిక్షంలోనికి తీసుకెళ్లిన రాకెట్లు. అతి ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనది ఏంటి అంటే మనకి ఒక రాకెట్ను అమెరికా అనేది అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అది ఏ సంస్థ ఆధీనంలో అంటే స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఆధీనంలో. అండ్ మెయిన్గా తీసుకెళ్ళినటువంటి ఆ నౌక ఏది అంటే క్రూ-1 అనే వ్యూమ నౌకను తీసుకెళ్లడం అనేది జరిగింది. ఆ క్రూ-1 వ్యూమ నౌక అనేది తిరిగి భూమికి రావడం కూడా జరిగింది. మెయిన్గా మనకి ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించి అమెరికాలో తయారు చేసేటువంటి ఎక్కడంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్. సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి ఆ వ్యూమ నౌక తిరిగి ఆ భూమికి ఆ సైంటిస్టులు ఇద్దరిని తిరిగి చేర్చడం అనేది జరిగింది, ఆ నౌకాయానానికి వెళ్ళిన వారిని. అండ్ అదేవిధంగా క్రూ-1 వ్యూమ నౌక ఎక్కడ మనకి ల్యాండ్ అయింది అని చెప్పి అడుగుతారు. పనామా అనే ప్రాంతంలో ఈ క్రూ-1 వ్యూమ నౌక అనేది ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ క్రూ-1 ప్రారంభించిన సంస్థ, ప్రిపేర్ చేసిన సంస్థ ఏది అంటే మనకి మెయిన్గా స్పేస్ ఎక్స్ సంస్థ. సో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనకి దీని నుంచి బిట్స్ అనేది ఎలా రావడం అనేది జరుగుతుంది. స్పేస్ ఎక్స్ అనేది ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది అంటే ఎలాన్ మస్క్. అండ్ దీన్ని ఆరంభించిన దేశం ఏది అంటే అమెరికా దేశం. అండ్ అదేవిధంగా ఈ కొత్తగా ఇటీవల కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి నౌక ఏది అంటే క్రూ-1 వ్యూమ నౌక. దీని యొక్క మెయిన్ ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది. అండ్ దీన్ని ప్రారంభించిన సంస్థ వచ్చి స్పేస్ ఎక్స్ సంస్థ. అండ్ దీనిని ఆరంభానికి మొదటి నాంది పలికిన సంస్థ ఎలాన్ మస్క్. సో ఇది ఈరోజు వార్తలు నిలిచినటువంటి స్పేస్ ఎక్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి ఆల్స్ట్రాన్ సంస్థ. ఆల్స్ట్రాన్ సంస్థ అనేది ఒక ఫ్రెంచ్ దిగ్గజ సంస్థగా తీసుకుంటా ఎలక్ట్రో లోకోమోటివ్స్ని తయారు చేసే ఒక సంస్థ. దీనికి ఏది మనకి మెయిన్గా తీసుకుంటే మెయిన్గా ఉండేటువంటిది ఏది అంటే ఎలక్ట్రిక్ లోకో పైలట్. మనకి ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్కి ఉన్నటువంటి పైలట్ని మనం ఎలక్ట్రిక్ లోకో పైలట్ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ దీన్ని తయారు చేసే సంస్థ వచ్చేసరికి ఆల్స్ట్రామ్. అండ్ మెయిన్గా మనకి హండ్రెడ్స్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని భారత ప్రభుత్వానికి సమర్పించడం అనేది జరగనవుతుంది. అంటే మెయిన్గా తీసుకుంటే మన భారతదేశానికి ఆల్స్ట్రామ్ సంస్థకి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన ఒప్పందంగా తీసుకుంటా. మెయిన్గా తీసుకుంటే మనకి కావాల్సినటువంటి హండ్రెడ్స్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని భారతదేశానికి భారత ప్రభుత్వానికి ఈ ఆల్స్ట్రామ్ సంస్థ అనేది అందించనుంది. అందుకు గాను వీరిద్దరి మధ్య జరిగిన ఒప్పందం అదే మనకి ఈరోజు వార్తలు నిలిచింది. 3.5 మిలియన్ మనీతోటి వీరు దీనిని ఆరంభించడం అనేది జరిగింది. సో అంత మనీని చెల్లించి అండ్ 100 ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని కావాలని చెప్పి భారత ప్రభుత్వానికి అండ్ ఆల్స్ట్రామ్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ఈరోజు మనకి ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. అండ్ ఇది ఈ విధంగా వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే నార్త్ సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ వారు ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ సోలార్ ప్లాంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లాంట్ ఏది అంటే మనకి ఇండియన్ ఆర్మీతో ఏర్పాటు చేయబడినటువంటి ప్లాంట్ మొట్టమొదటిసారిగా దేశంలో ఏది అంటే గ్రీన్ సోలార్ ప్లాంట్. ఈ గ్రీన్ సోలార్ ప్లాంట్ మనకి ఎక్కడ ఉంది అంటే నార్త్ సిక్కిం ప్రాంతంలో ఇది ఉండడం అనేది జరిగింది. ఇండియన్ ప్రభుత్వం వారు మెయిన్గా నార్త్ సిక్కింలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 55 kVA సామర్థ్యంతో 56 kVA సామర్థ్యంతో ఐఐటి మద్రాస్ వారి ఆసరాతో అంటే ఐఐటి మద్రాస్ వారి సహకారంతో దీనిని పూర్తి చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చాలా ప్రాంతాల్లో కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎక్కువగా కోరుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది సోలార్ ప్లాంట్. అటువంటి సోలార్ ప్లాంట్స్ నుండి తయారు చేసి దాని ద్వారా జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ ఎటువంటి పొల్యూషన్ అనేది లేకుండా ఉంచాలి. అందుకోసం ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకమే మనకి కార్యక్రమం ఏంటి అంటే మనకి గ్రీన్ సోలార్ ప్లాంట్. ఇటువంటి గ్రీన్ సోలార్ ప్లాంట్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించిన దేశం ఏది అంటే రాష్ట్రం ఏది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ నార్త్ సిక్కిం ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారంటే ఇండియన్ ఆర్మీ వారి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మన భారతదేశం అనేది టోటల్గా 175 గిగావాట్స్ పవర్ని జనరేట్ చేయాలి అని చెప్పి 2022లో పూనుకోవడం అనేది జరిగింది. సో 2022 కల్లా వీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి అంటే 175 గిగావాట్స్ పవర్ని జనరేట్ చేయాలి. సో 175 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ని డెవలప్ చేయాలి అంటే ఎంతో మొత్తంలో మనకి ఖర్చు అవుతుంది.
అండ్ ఆ ఖర్చు మొత్తాన్ని కూడా భారత ప్రభుత్వం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మెయిన్గా 2022 నాటికి దీనిని పూర్తి చేసి విజయవంతం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటంటే ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు, ఎటువంటి ప్రభావితం అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఆయన పర్యావరణం కూడా ఏ విధంగానూ దెబ్బతినదు. సో అందుకోసం అని చెప్పి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మెయిన్గా భారత ప్రభుత్వం 175 గిగావాట్స్ పవర్ని జనరేట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ముందులో ఉంది. అండ్ 2022 నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఉంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా మనకి మెయిన్గా ఇండియన్ ఆర్మీ వారు ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు. సో మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఎవరు అంటే టి రవిశంకర్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి కాంపిటేటివ్ పరీక్షల్లో. ఎందుకు అంటే ఆర్బీఐకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నూతన డిప్యూటీ గవర్నర్గా ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి టి రవిశంకర్ గారు. మనకి ప్రస్తుతం వరకు ఉన్నటువంటి వారు ఎవరు అంటే శక్తికాంత్ దాస్ గారు గవర్నర్గా, అండ్ డిప్యూటీ వచ్చేసరికి మైకేల్ తాత్రా, ముఖేష్ డౌన్ గారు అండ్ ఎల్ రాజేష్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటీవల కాలంలో మరొక వ్యక్తిగా నియమితులైన వారు ఎవరు అంటే బీపీ కనాంగ్. టోటల్గా మనకి డిప్యూటీ గవర్నర్స్ అనేవారు 4 ఉండడం అనేది జరుగుతుంది. సో 4 సభ్యులుగా కలిస్తే డిప్యూటీ గవర్నింగ్ పోస్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ రోజు మనకి బీపీ కనాంగో గారు ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ ముగియడంతో ఆయన యొక్క సేవలను అందించడం అనేది జరిగిపోయింది. సో ఈ రోజు మనకి నూతన గవర్నర్గా డిప్యూటీ గవర్నర్గా నియమితులైన వారు ఎవరు అంటే టి రవిశంకర్ గారు. టి రవిశంకర్ గారు 4వ డిప్యూటీ గవర్నర్గా అండ్ 4లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు నూతన డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు. సో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కడ వస్తాయి అంటే పోటీ పరీక్షల్లో అభ్యర్థులు గమనించాలి. టోటల్గా ఆర్బీఐకి ఎంతమంది గవర్నర్స్ ఉంటారు అండ్ ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి గవర్నర్ యొక్క నేమ్ ఏంటి అంటే శక్తికాంత్ దాస్ గారు. అండ్ డిప్యూటీ గవర్నర్స్ 4 ఎవరు అంటే మైకేల్ తాత్రా గారు అండ్ ముఖేష్ డౌన్ గారు అండ్ ఎల్ రాజేశ్వరరావు గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీపీ కనోంగ్ గారు. ఆయన పదవీ విరమణ ముగియడంతో ఈ రోజు నూతన గవర్నర్గా నియమితులైన వారు ఎవరు అంటే టి రవిశంకర్ గారు. సో ఇది మనకి డిప్యూటీ గవర్నర్స్కి సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి వార్త. సో ఈ రోజు నూతన డిప్యూటీ గవర్నర్గా నియమితులైన వారు టి రవిశంకర్ గారు ఈ విధంగా వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు బొడ్డు భాస్కర్ రామారావు గారు. మెయిన్గా మనకి మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు, ఎంపీగా ఒకసారి అండ్ ఎమ్మెల్యేగా 2 సార్లు ఈయన గెలవడం అనేది జరిగింది. సో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామమునకు సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా వీరు గెలుపొందడం అనేది జరిగింది. వీరు మెయిన్గా తీసుకుంటే మనకి టీడీపీకి సంబంధించిన వారు, టీడీపీ పార్టీ తరపున 2 సార్లు గెలుపొందారు అండ్ ఒకసారి వైసీపీ తరపున కూడా నిలబడి ఉన్నారు. సో ప్రస్తుతం వచ్చేసరికి టీడీపీ తరపున ఉన్నవారు ఎవరంటే బొడ్డు భాస్కర్ రామారావు. మెయిన్గా ఈ రోజు ఈయన తుది శ్వాస విడిచారు. ఇటీవల కాలంలో ఈయనకి కొద్ది రోజుల క్రితం కరోనా వ్యాధి వ్యాప్తి చెందడంతో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. సో మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్గా తీసుకుంటాం. బొడ్డు భాస్కర్ రావు గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు అండ్ ఎన్నిసార్లు ఎంపీగా ఎంపికయ్యారు అండ్ ఏ జిల్లాకి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి మరొక వ్యక్తి ఎవరు అంటే చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు. ఒక రాజకీయవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. ఈయన కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది జరిగింది. ఏ టైమ్స్లో అంటే మనకి 1952 అండ్ 1962లో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుపొందడం అనేది జరిగింది. ఈయన చూసుకుంటే ఈరోజు అనారోగ్య సమస్యలతో మరణించడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి. సో గాయస్ ఈరోజు మనం మెయిన్గా జాతీయ, అంతర్జాతీయ అండ్ రాష్ట్రీయ అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి చూసాం. అండ్ ఇది మనకి May 3, 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ మెయిన్గా ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.